హాయ్ ఫ్రెండ్స్, మతం మారితే ఎస్సీ హోదా రద్దుపై నేను ఇంతకుముందే ఒక వీడియో చేశానండి. అయితే ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటిదంటే ఓన్లీ ఎస్సీ వాళ్ళకైనా, ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి లేదా అని. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎస్సీ వాళ్ళకు అనేది వర్గీకరణ వాళ్ళ సామాజిక అసమానత మీద జరిగింది. ఎస్టీ వాళ్ళకైతే వాళ్ళ జీవన విధానం మీద జరిగిందండి కుల వర్గీకరణ. అదేవిధంగా బీసీ వాళ్ళకైతే వాళ్ళ ఆర్థిక విధానం మీద జరిగిందండి. అయితే ఇక్కడ మనకు మతం మారితే అక్కడ కులం ఉండదండి క్రిస్టియానిటీలో. అందుకే ఈ సామాజిక అసమానత అనేది మనకు అక్కడ ఉండదు. కావున ఇక్కడ ఎస్సీ హోదా అనేది రద్దవుతుందండి. ఓన్లీ ఎస్సీ వాళ్ళకి. ఎస్టీ వాళ్ళకి మాత్రం అది జీవన విధానం కాబట్టి వాళ్ళకు ఏ సమస్య ఉండదండి. అందుకే వాళ్ళకు ఆ హోదా అనేది రద్దు కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఏదైనా మన రాజ్యాంగం నుంచి తీసుకొని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందండి. ఇందులో ఎవరి హస్తం లేదు. దీన్ని మనం సగౌరవంగా స్వీకరించాలి. అదేవిధంగా మనము మంచి భారతదేశాన్ని మనం నిర్మించుకోవాలండి. దయచేసి దీనికి సహకరించండి.